ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. మొదటి 3 విడతల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. వచ్చే సోమవారం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 4వ విడత పోలింగ్ జరగనుంది. 4వ విడతలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 80, తెలంగాణలో 62% ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ సినీ హీరోలు, ప్రముఖులతో ప్రచారాలు చేయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3 విడతలు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక వచ్చే సోమవారం 4వ విడత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈ 4వ విడత ఎన్నికల్లోనే తెలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతాయి. అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కూడా వచ్చే సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారులు ప్రజెంట్ ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే మొదటి 3 విడతల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. 66%, 65%, 66%. అంటే ఈ 3 విడతల్లో కూడా 1 నుంచి 4% వరకు పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. ఇక ఇప్పటికే ఈ పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంపై ఏ పార్టీకి ఆ పార్టీ, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుంది తగ్గిన పర్సంటేజ్, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందని ఒక అంచనాలలో వేసుకునే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ఈసారి ఎలాగైనా పెంచాలి, ఈసారి 70% తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు భావిస్తుంటారు. కానీ ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలను చైతన్యపరచడంలో కొంత ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా సరైన చర్యలు రావడం లేదనేది ఒక విమర్శ అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 17 లోక్సభ ఎన్నికలు జరిగితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా 70% ఓటింగ్ అనేది జరిగిన దాఖలాలే లేవు. ఈసారైనా 70% దాటుతుందా అనేది అటు దేశవ్యాప్తంగా ఒక ప్రధాన అంశంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా చూసుకుంటే 2019లో 62% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 80% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక ఈసారి 70% తీసుకెళ్తామని ఇక్కడ తెలంగాణ సీఈఓ వికాస్ రాజు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి 80% తగ్గకుండా 80% పైగానే తీసుకెళ్తామని అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, అక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అక్కడ చెప్తున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అటు ప్రముఖులతోటి, సినీ హీరోలతోటి, ఇతర ప్రముఖులందరితోటి కూడా ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఏ విధమైన ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందనేది మనకి వచ్చే సోమవారం తేలిపోతుంది. ఇక ఇప్పటికే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 42 లోక్సభ స్థానాలు ఉంటాయి. దాదాపు 7 కోట్ల మంది పైగా ఓటర్లు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ముఖ్యంగా 96 లోక్సభ స్థానాలకి ఈ వచ్చే సోమవారం ఎన్నికల ఓటింగ్ జరిగితే అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపు 42 స్థానాలు. అంటే 4వ విడత పోలింగ్ పర్సంటేజ్ అనేది తెలుగు రాష్ట్రాల ఓటింగ్ మీదనే ఆధారపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక వచ్చే సోమవారం జరిగే పోలింగ్ తోటి ఇప్పటికే దాదాపు సగం లోక్సభ స్థానాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో జరగాల్సిన దానికి సంబంధించి సగం పైగా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక 4వ విడత కూడా పూర్తయితే ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మనకు తేలిపోతుంది. ఈ 4వ విడత ద్వారా ఎంత పర్సెంటేజ్ దేశవ్యాప్తంగా నమోదు అవుతుంది అనేది కూడా మనము చెప్పేయచ్చు. ప్రజెంట్ అయితే అటు ఎన్నికల కమిషన్ కూడా, ఇరు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు వివిధ ప్రముఖులతోటి, అదేవిధంగా సినీ యాక్టర్లతో కూడా ప్రచారం చేస్తున్నాయి. ఏ విధంగా ఈసారి పర్సెంటేజ్ పెరుగుతుందనేది మనకు వచ్చే సోమవారం తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కానీ, అదేవిధంగా మేధావులు కానీ చెప్పేది మైగ్రెంట్ ఓటింగ్ లేకపోవడము, ముఖ్యంగా ఎక్కడి వాళ్ళు అక్కడిని, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్కి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ నివసిస్తే ఇక్కడనే ఓటేసే విధానం లేకపోవడము, ఇట్లాంటివి ఎన్నో కొన్ని కొత్త పద్ధతులు తీసుకురాకపోవడం అనేది కూడా ఓటింగ్కి పర్సెంటేజ్ పెరగడానికి కారణం అని కూడా మేధావులు చెప్తున్నారు. ఇక వచ్చే సోమవారం తోటి 2 తెలుగు రాష్ట్రాల పర్సెంటేజ్తో పాటు 4వ విడత పర్సెంటేజ్ కూడా మనకి తేలనుంది. ఇది ప్రెసెంట్ ఓటింగ్ పర్సెంటేజ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.